అందరికీ హాయ్. నేను ఈరోజు ఈ ఆకుకూర గంగాబాయిల కూర లాంటిదే. ఇది గంగాబాయిల కూర లాగానే ఉంటుంది, కానీ ఇట్లా చేనులల్లో అట్లా మంద వేయకుండా ఆరింది మాకు వడ్డిస్తుంది చెల్లి. ఇట్లా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, కొంచెం కందిపప్పు, ఇందులో కొంచెం పసుపు, ఇందులో ఒక టమాటా, చింతపండు, కొంచెం అన్నీ పప్పులో ఉంటుంది, తినలేము మనం. అట్లా పులుపు కూడా పడతలేదు ఎవరికి, వాటి కొంచెం. కానీ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. మరి చాలా హెల్దీ ఇది. ఇట్లా చాలా హెల్దీ. ఇట్లా కాడలు ఇట్లా లావు ఉంటాయి, కానీ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటిది, కొత్తిమీర అయినా, మెంతి కూర అయినా, ఏ ఆకుకూరలైనా కూడా కాడలు మొత్తం సన్నగా కట్ చేసి వేయాలి. ఆకులు వేస్తారు, కొత్తిమీర ఆకులు వేస్తారు, మెంతికూర ఆకులు వేస్తారు. అట్లా వేయకుండా ఇట్లా సన్నగా కట్ చేసి మనం చేసుకోవాలి. మరి వాటి విటమిన్ ఎక్కువ ఉంటుంది వాటిలలోనే. ఇట్లా లావుగా ఉన్న వాటిలలోనే ఎక్కువ ఉంటుంది విటమిన్. అది సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆకులు తోటి అవిసుతా, కానీ అంత లావు ఉంటే పడేస్తారు. పడేసి ఆకులు సన్నగా ఉన్న వరకే కట్ చేస్తారు. ఎక్కువ శాతం చూసిన నేను. కొంచెం మగ్గనిచ్చినాక ఇందులో పచ్చిమిరపకాయలు వేసినా కాబట్టి కొంచెం కారం, ఉప్పు వేసి 5 నిమిషాల నుంచి వాటర్ పోసి ఒక విజిల్ వచ్చినాక బంద్ చేసి పోపు చేయాలి. పోపు దిగలిగిన వేసి ఒక ఎల్లిగడ్డ, కరివేపాకు, కొంచెం ఇంగువ, వాటి అన్నిటితోటి పోపు చేయాలి అంతే. కానీ సూపర్ ఉంటుంది, చాలా హెల్దీ. మరి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.